నమస్తే సార్. నమస్కారం అండి. సో రీసెంట్గా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో రాజమౌళి గారు నాకు దేవుడు అంటే నమ్మకం లేదు అని చెప్పేసి ఒక మాట అన్నారు కదా. సో దాని తర్వాత హిందూ బంధువులందరూ కూడా మేము సినిమాని బాయ్కాట్ చేస్తామని చెప్పేసి ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఆర్జీవి గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు రాజమౌళి గారికి. ఆయన నమ్ముతాడు నమ్మడు మీకేంటి మధ్యలో అని చెప్పేసి మీరు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను ఒక మాట చెప్పదలుచుకున్న, సెలబ్రిటీలకు కానీ లేకపోతే రాజకీయ నాయకులకు కానీ వీళ్ళు ఏం మాట్లాడినా ప్రపంచం చూస్తూ ఉంటుంది, సమాజం చూస్తూ ఉంటుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఖండాంతరాలు దాటించి ఈరోజు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి మన రాజమౌళి గారు. అలాంటి వ్యక్తి ఈవేళ అలాంటి షోలలో అనకూడని మాట, అవసరం లేనటువంటి అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే, ఒక బలమైన సమాజం, 100 కోట్లకు పైబడి ఉన్నటువంటి సమాజం నమ్మకం అది. ఆ నమ్మకం మీద దెబ్బ కొట్టడం అవుతుంది. సామాన్యుడు మాట్లాడడం వేరు, ఒక సెలబ్రిటీ మాట్లాడడం వేరు. సెలబ్రిటీ మాట్లాడేటప్పుడు అవసరం లేని మాటలు మాట్లాడకూడదు. సమాజానికి ఉపయోగపడే మాటలు మాట్లాడు, సమాజాన్ని ఉద్ధరించే మాటలు మాట్లాడండి తప్ప ఇలాంటి మాటలు మాట్లాడి మీ పత్రం మీరే కోరుకుంటున్నారని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక సినిమా వాడిగా చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే రాజమౌళి లాంటి గొప్ప వ్యక్తి ఈవేళ తెలుగు సినిమానా అనే స్థాయి నుంచి తెలుగు సినిమా వస్తుందిరా అనే స్థాయికి తీసుకెళ్ళి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి రాజమౌళి గారు. ఈయన్ని వేళ చాలామంది ట్రోల్ చేస్తుంటే తిడుతుంటే చాలా బాధగా ఉంది. ఎందుకు ఆ ఈవెంట్లో అనవలసిన మాటే కాదు అది, అసలు అవసరమే లేని మాట, అనవసరమైన మాట. టెక్నికల్ ఇష్యూ వల్ల అది కొంచెం ఆలస్యమైంది, అందుకోసం బాధతోనే అన్నారని చెప్పేసి కూడా అంటున్నారు. మరి అలాంటప్పుడు దేవుడు నమ్మినట్టే కదా. దేవుడు నాపై నన్ను కరుణించలేదు అన్నాడంటే వాడి దేవుడి మీద మా నమ్మకం ఉన్నట్టున్నారు. అలాంటప్పుడు నాకు మా నాన్నగారు వేళ ఆంజనేయ స్వామిని వెనుకుండి నడిపిస్తారంటున్నారు, కానీ నేనైతే నమ్మను. ఇలాంటి తక్కువ మాటలు, చీప్ మాటలు మాట్లాడకూడదు. వాస్తవంగా మాట్లాడినందువల్ల రేపు పొద్దున్న ఇంత స్థాయి, ఇంత పేరు సంపాదించుకున్న వ్యక్తికి చాలామంది నిష్కారణంగా తిడుతూ, మాట్లాడుతూ, ట్రోల్ చేస్తూ, కొంతమంది కరుడు కట్టినటువంటి వ్యక్తులు కూడా ఆయన పట్ల నీచంగా మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. సార్, ఇప్పుడు ఆర్జీవి గారు ఏమంటున్నారంటే ఆయన ఇష్టం, నమ్మితే నమ్ముతాడు లేకపోతే లేదు, దేవుడు ఆయనకే సపోర్ట్ చేస్తున్నాడు కదా. అండ్ అంటే ఈ విధంగా ఆర్జీవి గారు అంటున్నారు. అంటే ఆయన ఎదుగుదలను చూసి ఓరలేని వాళ్ళు ఈ విధంగా రెచ్చగొట్టున్నారని చెప్పేసి కూడా ఆర్జీవి గారు అంటున్నారు. ఇప్పుడు ఆర్జీవి దాంట్లో నిజమే ఉంది, కాదని నేను అన్నాను. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం అలాంటిది కాబట్టి. కానీ రాజమౌళిని ఆ కోణంలో మనం తీసుకోలేదు కదా. ఆయన ఒక దైవాంశ సంభూతుడిగా, ఒక గొప్ప వ్యక్తిగా, మన తెలుగు రాష్ట్రాలకి పేరు తెచ్చినట్టు సినిమా ఇండస్ట్రీకి, తెలుగు రాష్ట్రాలకి, తెలుగు ప్రజలకి పేరు తెచ్చిన వ్యక్తిగా మనం ఎంతో ఘనకీర్తిగా ఆయన పొగుడుతూ ఉంటాం. ఆర్జీవిది మనం ఆటలో అంటుపండుకొని తీసేసాం ఎప్పుడో. ఎందుకంటే అంత ఆయన గొప్ప వ్యక్తే కాదన్నట్లా, ఆయన మాటల వల్ల, ఆయన చేష్టల వల్ల దిగజారిపోయాడు. దేవుడు అంటే నమ్మకం లేదని ఆయన పర్సనల్గా అన్నాడన్న, దేవుడి గురించి ఆయన మాట్లాడలేదు కదా. అది నేను అంటాను, దేవుడు అంటే ఆయనకి నమ్మకం లేదు. ఏంటంటే అక్కడ ఈవెంట్ జరిగిందనే కానీ ఆయన మూమెంట్ అంట ఎక్కడో ఉంది. ఆ ఈవెంట్ ఎక్కడ పెట్టాలనుకున్నాడో ఏమైందో మరి, మరి ఏదైనా రాజకీయ ఒత్తిడా ఏందనేది అర్థం కాలేదు. ఆ ఈవెంట్ అనేది అక్కడ జరగడం ఆయనకి ఇష్టం లేదో అన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఆ ఫీలింగ్లో కొద్దిగా వచ్చిన మాట అంతే. అది కూడా ఏదో దేవుడు ఆయనకి నమ్మకం లేదన్న. చాలామంది ఉంటారు, మన హిందువుల్లో చాలామందికి నమ్మకం లేదని చాలామంది ఉంటారు. కానీ నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది, అప్పుడు మూమెంట్ వేరే ఉంటుంది. అవన్నీ ఎందుకన్నా మనకి ఆయన తీస్తున్నాడు. ఒక దేవుడి గురించి, ఒక పూర్వకాలం చరిత్ర గురించి, దేవుళ్ళ గురించి ఇంకా బతికి ఉన్నారు మన వాళ్ళకి మనం చెప్పుకోగలుగుతున్నామంటే రాజమౌళి వాళ్ళే. ఆయన అంటానికి లేదు, పొరపాటున ఆయన ఆ ఉద్దేశం లేదు అసలు. అది అంటే దేవుడు అంటే నమ్మకం లేనప్పుడు మీరు దేవుడి మీదనే సినిమాలు చేసి 100 కోట్లు సంపాదిస్తున్నా, మరి అప్పుడెందుకు గుర్తు రాలేదని చెప్పి అన్న. దేవుళ్ళ మీద సినిమాలు కాదన్నది చరిత్రలో, మన పాతకాలం చరిత్రలో ఎవరో నలుగురు చెప్పలేరు. ఇంకా పోయే ఉన్న కాలంలో సినిమాలు చూసి తెలుసుకోవడం తప్ప మన పుస్తకాల్లో లేవు, దేనిలోనూ లేవు. మన వాళ్ళు పోరాటం ఏం చేస్తున్నారు, మన కథలు రాయండి, మన పిల్లలకి మన పుస్తకాల మీద చదివేయండి నాయన, మన పాత కథలు చెప్పండి అంటే ఎవట్లా అమెరికాలో ఏం ఊడిపోయినాయి అయ్యే పెడుతున్నారు ఇప్పుడు అన్నీ. కాబట్టి ఈయన ఇంకా సినిమా తీస్తున్నాడంటే అదొక చరిత్ర, రాజమౌళి గారికి ఒక పేరు అది, ఓకేనా. అందువల్ల ఆయన ఏదో దేవుణ్ణి అన్నాడని చెప్పేసి దాన్ని హిందూ సంఘాలు ఎవరో అంత పెద్దగా చేయట్లేదు. చిన్న వాళ్ళు ఉంటారు కదా, యాంటీ బ్యాచ్, ఏదో బేబే అంటున్నారు తప్ప దాని గురించి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో 2-3 కేసులు పెట్టామన్నారు కానీ అంత ఎఫెక్ట్ అనేది ఉండదన్న. అంటే నమ్మని నమ్మకపోని అది పెద్ద ప్రాబ్లం కాదు.
ఆయన స్టేజ్ మీద అన్న మాటలకు కొంచెం హట్ అయ్యారు హిందువులు అంతే. అలా అనకుండా అలా రిపీట్ కాకుండా ఉంటే బాగుంటుంది. అంటే ఇప్పటికే కొంచెం నెగిటివిటీ వచ్చింది ఆయనకి. అంటే చాలా పెద్ద డైరెక్టర్, ఆయన ఏ సినిమా తీసిన సపోర్ట్ చేసే హిందువులు ఫస్ట్ టైం నెగిటివిటీ పెట్టుకున్నారు, కోపం పెట్టుకున్నారు ఆయన మీద. అంటే క్షమాపణ చెప్తే మంచిదే, మరి ఆయన చెప్తారనే హోప్స్ అయితే లేవులే, కానీ చెప్తే మంచిది, మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటే మంచిది. ఆ స్టేజ్ మీద నమ్మకం లేదన్న ఆయన మళ్ళీ రామాయణం మహాభారతం అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. అంటే ఆ క్షణకావేశంలో ఆయన బాధపడ్డాడు అంతే. ఆయన అంత డెడికేషన్గా ఉంటాడు కదా. అంటే బై మిస్టేక్లో అన్నప్పటికీ కూడా ఇంతమంది రకాలుగా రియాక్ట్ అవుతుంటే బయటకు వచ్చి ఎందుకు రెస్పాన్స్ అవ్వట్లేదు అని చెప్పేసి కూడా అదే ఇండస్ట్రీ తరఫున వాళ్ళు చెప్తూనే ఉన్నారు మిస్టేక్లో. అది ఆయన ప్లాన్, ఆయన హార్డ్ వర్క్ చేసి 1 year 1.5 year కష్టపడి చేశారు. ఇలా అవడంతో కొంచెం అప్సెట్ అయ్యి మాట్లాడారు అంతేగాని ఇష్టం లేకనో నమ్మకం లేకనో కాదు. ఇష్టం లేకపోతే ఇన్ని సినిమాలు ఎలా తీస్తారు అంతే కదా, ఇష్టం లేకపోతే తీయరు కదా దేవుడి గురించి అసలు. ఇప్పుడు ఆర్జీవి గారు ఏమంటున్నారంటే రాజమౌళి గారు ఎదుగుదలను చూడలేక కొంతమంది కావాలని ఇట్లా రెచ్చగొట్టు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటారు. అందులో నిజం ఉందంటారు? మేబీ ఉండొచ్చేమో, ఎందుకంటే మనకే శత్రువులు ఉంటారు మన దేశంలో, అది 100%. అంటే టైం వచ్చినప్పుడు చెప్తారు. ఇప్పుడు టైం వచ్చింది, ఇప్పుడు బయటపడుతుంటారు అందరూ. మేము హిందువులే, మేము అర్థం చేసుకుంటున్నాం రాజమౌళి గారిని. ఏ మూవీలో కానీ ఇప్పుడు నేను హిందువునని చెప్పుకొని కూడా దేవుడి మూవీస్ని అవమానించేలాగా తీశారు ఆదిపురుషు అలాంటివి. రాజమౌళి గారు అలా చేయలేదు. ప్రతి మూవీలో దేవుడిని కానీ హీరోని కానీ హైలైట్ చేసి మంచిగా చూపించారు. ఎక్కడ దేవుడిని తక్కువ చేసి చూపించాలి ఇప్పటివరకు. ఓవరాల్గా బాయ్కాట్ వారణాసి అని ఒక హ్యాష్ట్యాగ్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదండి. అది అంటే ఇంకా 2 years 3 years ఉంది, అప్పటికల్లా మర్చిపోతారు. ఖచ్చితంగా మూవీస్ని యాక్సెప్ట్ చేస్తారు అందరూ. బ్రో, ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క జీవిని దేవుడే సృష్టించిండు. అది మన నమ్మకం. నమ్మకం అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు రాజమౌళి గారు అలా అనడము బై మిస్టేక్ తప్పు కావచ్చు. సో ఏదో టంగు అలా చారిపోయి అన్నాడు రాజమౌళి గారు. ప్రతి ఒక్క మనిషి దేవుని నమ్ముతారు, నమ్మనంటు వారు ఎవ్వరూ లేరు. సో రాజమౌళి సార్ గారు అలా ఫ్లోలో అనేసి ఉండొచ్చు. సార్ రామ్ గోపాల్ వర్మ సార్ గారు అన్నది తప్పేముంది, కరెక్టే కదా. దేవుడు అందరినీ నమ్ముతారు, దేవుడు నమ్మనంటూ ఎవ్వరూ లేరు. అంతెందుకు ఆయన ఇష్టం అది అన్న చెప్పి అన్నాడు కదా రామ్ గోపాల్ వర్మ సార్ గారు. రామ్ గోపాల్ సారే నమ్ముతాడు దేవుణ్ణి. ఎవరికైనా దేవుడు ఇక్కడే ఉంటాడు భయ్యా. ఇప్పుడు రాజమౌళి సార్ అన్నారు నేను నమ్మను అది అన్నాడు, ఆయన నమ్ముతాడు. నమ్మినందుకే అంత పెద్ద డైరెక్టర్గా అయ్యిండు, అంత పెద్ద హిట్లు కొడుతుండు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దేవుని నమ్ముతారు భయ్య. అన్ని పైకి చెప్పేటి మాటలేవి, ప్రతి ఒక్కరు దేవుని నమ్ముతారు. అంటే జనాలు ఏమంటున్నారంటే ఇప్పుడు మీరు దేవుడు అంటే నమ్మకం లేదంటున్నారు, కానీ దేవుడి పేరు మీదే సినిమాలు తీసి 100 కోట్లు సంపాదిస్తున్నారు కదా. సో ఇట్లా టంగ్ స్లిప్ అయి ఉండొచ్చు, బట్ కనీసం బయటకు వచ్చి సారీ అని చెప్పొచ్చు కదా అని చెప్పేసి అంటున్నారు. దానికి ఏం చెప్తారు? రాజమౌళి సార్ గారు ఖచ్చితంగా టంగ్ స్లిప్ అయ్యే చెప్పి ఉండొచ్చు ఈవెంట్లో, బట్ కానీ ఖచ్చితంగా చెప్తాడు టైం వచ్చినప్పుడు. సరే తనంటూ తాను తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా సార్ కూడా వచ్చి చెప్పొచ్చు. కానీ ప్రతి ఒక్క మనిషి దేవుని నమ్ముతాడు భయ్య, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇష్యూ అనేది ఆధ్యాత్మికంగా ధార్మికంగా తీసుకునే వాళ్ళు అలా తీసుకుంటారు, ఎంటర్టైన్మెంట్గా తీసుకునే వాళ్ళు ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటారు. ఇక మీలాంటి మీడియా వాళ్ళు న్యూస్ కావాలి వార్తలు కావాలని మీరు తీసుకుంటారు. బట్ బేసిక్గా ఒకటి ఏంటంటే అక్కడ ఆ సమయంలో రాజమౌళి అతని దృష్టిలో అతను ఏ సెట్ ఆఫ్ మైండ్తో మాట్లాడాడో మనం చెప్పలేము, అతనికే తెలవాల్సింది. అంత మాత్రాన అతను తప్పు పట్టడానికి లేదండి. ఎందుకంటే అతను చాలా మూవీస్లలో మీరు చూస్తే మగధీర కానీ, తర్వాత ప్రభాస్ది రీసెంట్గా బాహుబలి మూవీ కానీ, అందులో ఆధ్యాత్మిక చింతన భగవంతుని ప్రస్తావన ఉంది, శివుడిది అన్ని సినిమాల్లో ఉంది, లేనిది ఏది లేదు. బట్ ఏంటంటే అతను ఫ్రస్ట్రేషన్తో ఏ రకంగా అన్నాడో దాన్ని తీసుకొని ఇలా అనడం కరెక్ట్ కాదు, అదొకటి. రెండవది అట్ ద సేమ్ టైం రాజమౌళి గారు కూడా ఇండియా లెవెల్లో ఒక పెద్ద డైరెక్టర్, అతను ప్రతి మాట ఒక హెడ్లైన్ అవుతుంది. కాబట్టి అతను కూడా కొంత ఆచితూచి మాట్లాడుంటే బాగుండేది. ఎందుకంటే మన హిందూ భారతదేశంలో చాలా వరకు 70 to 80% అందరూ భగవంతుని నమ్మే వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళ మనోభావాలని నొచ్చుకోకుండా అలాంటి పెద్దవాళ్ళు మాట్లాడాలి ఎప్పుడైనా సరే, అంత సామాన్యులాగా మాట్లాడకూడదు. టంగ్ స్లీప్ అయితే కనుక ఇంత రెస్పాన్స్ వచ్చింది కదా, ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ వచ్చి చెప్పాల్సింది. నేను అనుకోకుండా జరిగిపోయింది అది నా ప్రీవియస్ మూవీలో అని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది. అది అక్కడ వరకు ఎండ్ అయిపోయింది. బట్ నెక్స్ట్ ఇస్తారేమో ఆయన, ఇవ్వనన్నట్టు ఏం లేదు. బట్ ఏంటంటే అప్పటి వరకు మనం ఆగట్లేదు, ఎవరు ఆగట్లేదు. ఇక్కడ ఎవరిని తప్పడానికి లేదండి. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మాటలు ఎవరైనా నోరు జారిపోతారు.
అది జరిగింది. అంటే ఆర్జీవి గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా, ఆయన ఇష్టం నమ్మితే నమ్ముతాడు మీకేంటి అని చెప్పి. అలా రామ్ గోపాల్ వర్మ గారు చెప్పింది మనం సీరియస్గా తీసుకున్నాము అంటే ఇంకా వేస్టెడ్. ఎందుకంటే ఆయన ఏ కాంటెక్స్లో మాట్లాడతారో ఎప్పుడు ఎలా మాట్లాడతారో తెలియదు. కాబట్టి మీరు అతన్ని సీరియస్గా తీసుకొని అది రాజమౌళి గారి మీద కానీ ఆ ఇష్యూ మీద కానీ మాట్లాడడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. రాజమౌళి గారు దేవుడిని ఎక్కడ తిట్టలేదు, ఎక్కడ కించపరచలేదు. ఇప్పుడు సపోజ్ నేనున్నాను, ఏదైనా ఒక షూటింగ్కి వెళ్తాను, అది అనుకున్న టైంలో జరగలేదు అనుకో, మనం ఏ కార్యక్రమం ప్రారంభించినా అది సక్రమంగా అవ్వకపోతే మనం ఏమంటాము, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడు, అసలు దేవుడు అనేవాడు లేడు అంటాము. సో క్షణిక ఆవేశంలో ఆయన అన్నాడు అలాగని చెప్పేసి, అంత మాత్రాన ఆయనకి దేవుడి మీద నమ్మకం లేదు అని చెప్పేసి ఆయన సినిమాని వార్నర్స్ని బాయ్కాట్ చేద్దామని అనడం చాలా రాంగ్. ఒక విషయం మీరు అందరూ తెలుసుకోవాలి, ఎస్ఎస్ రాజమౌళి అంటే శ్రీశైల శివ రాజమౌళి. ఆ పేరు ఎందుకు పెట్టుకుంటాడు? ఏ విలియమ్సో ఏ డేవిడ్ అని మార్చేసుకోవచ్చు కదా, లేకపోతే ఏ ఖానో ఏదో పెట్టుకోవచ్చు కదా. ఆయనకి దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ పేరు అట్లానే పెట్టుకున్నాడు. సో రాజమౌళి గారు అంటే మన అందరికీ తెలుసు, మన తెలుగు వాళ్ళ సినిమా ఖ్యాతిని ప్రపంచాలు ఖండాంతరాలు దాటించేశాడు. లాస్ ఏంజల్స్ వరకు వెళ్ళాడు. ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ డైరెక్టర్ టు బ్రింగ్ ఆస్కార్ అవార్డ్ అండ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఆల్సో టు అవర్ ఇండియన్ సినిమాకి ఇంతకుముందు రాలేదు, చాలామంది వచ్చాయి అంటున్నారు. ఏఆర్ రెహమాన్ తీసుకొచ్చాడు అంటున్నాడు, కానీ ఆయన తీసుకొచ్చింది బ్రిటిష్ మూవీకి, స్లమ్ డాగ్ మిలియనర్కి. మన ఇండియన్ సినిమా ఏ లాంగ్వేజ్లో కూడా రాలేదు, హిందీలో కూడా రాలేదు. సో మన తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డు గోల్డెన్ గ్లోబ్ తెచ్చిన వ్యక్తిని మనం నెత్తి మీద పెట్టుకోవాలి. ఏదో క్షణికావేశంలో ఏదైనా మాట్లాడేస్తామండి. ఇప్పుడు కే విశ్వనాథ్ గారి సినిమా ఉంది సిరివెన్నెల, ఆది భిక్షు వాడిని ఏమి కోరేది, బూడిదిచ్చే వాడిని ఏమి కోరేది, ఏమి అడిగేది వాడిని ఏమి కోరేది అంటాడు. మన దేవుని తిట్టినట్ట అంటే ఏంటంటే క్షణికావేశంలో కోపంలో అట్లా మాట్లాడతారు. బై మిస్టేక్లో అన్నప్పటికీ ఇంతమంది రియాక్ట్ అవుతున్నప్పుడు మరి బయటకు వచ్చి ఎందుకు క్షమాపణ చెప్పట్లేదు, ఎందుకు రియాక్ట్ అవ్వాలి? చెప్తారు, ఆయన ఖచ్చితంగా చెప్తారు. మన డైరెక్టర్ కాబట్టి మనం అందరం గౌరవించుకుందాము. ఆయన ఒక శిఖరము, రాజమౌళి గారు అవ్వచ్చు, కే విశ్వనాథ్ గారు అవ్వచ్చు, దాసరి నారాయణరావు గారు కావచ్చు, బాలచంద్ర గారు అవ్వచ్చు. సో దయచేసి అందరికీ రిక్వెస్ట్ ఇదే, ఎందుకంటే మన తెలుగు సినిమాలు అంటే చిన్న చూపు చూసేవారు. చిరంజీవి గారే ఒక మీటింగ్లో చెప్పారు, ఒకప్పుడు నేషనల్ అవార్డు కానీ వెళ్తే మమ్మల్ని చాలా చిన్న చూపు చూశారు, కనీసం మాకు చైర్లు కూడా వేయలేదు, నిలబెట్టారు అనే రేంజ్ నుంచి ఇంత రేంజ్కి తీసుకెళ్ళాడు. ఇప్పుడు మన సినిమాల్లోకి అందరూ వచ్చేస్తున్నారు, అమితాబ్ బచ్చన్ కావచ్చు, సల్మాన్ ఖాన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు, అక్షయ్ కుమార్ వీళ్ళందరూ. సో ఇదంతా రాజమౌళి గారి ఘనతే. దయచేసి ఆయన క్షణిక ఆవేశంలో ఉన్నాడు. నేను కూడా ఒక హిందూ యాక్టివిస్ట్ని, నాకు కూడా ఛత్రపతి శివాజీ అవార్డు వచ్చింది. హిందూ బంధువులారా మన్నించండి, తప్పైతే జరిగింది.